ఇంటర్వ్యూకి రెజ్యూమ్ ఉండదు కానీ జడ్జ్మెంట్కి మాత్రం ఫుల్ ఉంటుంది. అమ్మా, ఏంట్రా రెడీ అయ్యావా? అయ్యానమ్మా. ఆ అబ్బాయి స్మైల్ చేస్తే స్మైల్ చెయ్యి, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకు, అర్థమైందా? ఓవర్ కాన్ఫిడెంట్ గా లేకపోతే అండర్ కాన్ఫిడెంట్ అనుకుంటారమ్మా. సరే సరే, అడగాల్సినవన్నీ క్యూట్ గా నవ్వుకుంటూ అడిగేసేయ్, అసలేదీ మిస్ అవ్వకూడదు. కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అంటావు, అంతేనా? హా మరి అంతేగా. జాగ్రత్తగా మాట్లాడు. సరే అమ్మా, బాయ్. ఆగాగు. ఆల్ ది బెస్ట్ నాన్నా. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. హలో నాన్న. ఏరా నాన్న, రెడీనా? రెడీ, ఆల్మోస్ట్ డన్. ఈ శాలరీ డీటెయిల్స్ అంతా రెడీగా ఉన్నాయా? నాన్న, పెళ్లి చూపులకి వెళ్తున్నాను, లోన్ అప్లై కాదు. అది కాదురా, ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట. హాయ్ కార్తీక్. హాయ్ అమ్మా. ఈ రోజుల్లో పెళ్లి చూపులంటే కేవలం పెళ్లి గురించే కాదు కార్తీక్, గుర్తుపెట్టుకో. మరి ఎలా అమ్మా? అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందా అని చూస్తారు, నీ జాబ్ మాత్రమే కాదు. నీ స్టెబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా చూస్తారు. అంతేకాదు రోయ్, ఇంకో ముఖ్యమైన విషయం, నీ సిబిల్ స్కోర్ కూడా అడుగుతారు. సిబిల్ స్కోర్ ఏంటమ్మా? అదేరా, పెండింగ్ లోన్స్ గురించి క్లారిటీ తీసుకుంటారు, నీ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలి అంటారు. వాటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండు. అంటే పెళ్లి చూపులు ఇంటర్వ్యూలా అయిపోయిందమ్మా? అవునరా, మరి పెళ్లి చూపులంటే ఈ రోజుల్లో అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం అడుగుతారమ్మా? ఫిట్నెస్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్? అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదురా. ఇంకేటివి, నేను మాట్లాడతా. అవునరా, మరి ఏం చేస్తాం? ఈ రోజులో పెళ్లి చూపులంటే అలా ఉన్నాయి, మనం అన్నిటికి ప్రిపేర్ అయి ఉండాలిరా. ఈ సొసైటీలో అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అమ్మాయినే. అందుకే పేరెంట్స్ అంత కేర్ఫుల్ గా ఉంటారు. నువ్వు మంచి అబ్బాయివని మాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదరా. ఏం చేస్తాం? ఇవే కాదురా, అమ్మాయి పేరెంట్స్ కి అష్యూరెన్స్ కావాలి. ఓకే, అన్ని క్వశ్చన్స్ కి రెడీగా ఉండు. ఇటివ్వే, నేను మాట్లాడతాను. ఒరే, నువ్వేం కంగారు పడుకో. నువ్వేంట్రా ఆల్ ఇండియా అందగాడివి, పైగా నా కొడుకువి. నువ్వేంటో నాకు తెలుసు కదా, వాళ్ళకు కూడా తెలియాలి కదా. నానా, ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతారు? ఏది అడిగినా తప్పు లేదురా. అమ్మాయి అత్తారింటికాడు ఉండాలంటే వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవాలిగా. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళే. సరే సర్లే, నీకు లేట్ అవుతుంది, నువ్వు స్టార్ట్ అవ్వు. అక్కడ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. సరే నాన్న, నేను స్టార్ట్ అవుతాను. అలాగేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా కార్తీక్. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. అరే నాన్న, కోడల్ని అడిగానని చెప్పు. ఓకే నాన్న, ఇంకా వెళ్ళొస్తాను. బాయ్. మ్యారేజ్లో బిగ్గెస్ట్ డెసిషన్ వెడ్డింగ్ రోజు కాదు, పెళ్లి చూపుల రోజు. ఒక రోజులో శాలరీ జడ్జ్ చేస్తారు, క్యారెక్టర్ని అనలైజ్ చేస్తారు, ఫ్యూచర్ ప్లాన్ కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయ్యారు కదా, సిబిల్ స్కోర్ కూడా అడుగుతున్నారు. తప్పు కాదు బ్రో, ఈ రోజుల్లో లవ్ కన్నా ముందు సేఫ్టీ ఇంపార్టెంట్. మరి వెళ్ళరానా? వెయిటింగ్ అక్కడ. బాయ్.
హాయ్. హాయ్. ఎలా స్టార్ట్ చేద్దాం? సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటా. స్కోర్ షీట్ మాత్రం మన దగ్గర లేదు. ఓన్లీ ట్రూత్ చెప్పాలి. ఓకే. నేను సీరియస్గా అడుగుతున్నా, మీ సిబిల్ స్కోర్ ఎంత? మరీ ఇంత డైరెక్ట్గా క్వశ్చనా? కాఫీ కూడా ఆర్డర్ చేయకుండా? ఈ రోజుల్లో కాఫీ కన్నా క్లారిటీ ఇంపార్టెంట్ కార్తీక్. యా, ఇంప్రెస్డ్. ఫెయిర్ ఎనఫ్. అబౌవ్ 700. ఓకే. డీసెంటే. 0 పెండింగ్ లోన్స్. బ్యాంక్ లోన్? క్లోజ్ టు ఫినిష్. ఎమోషనల్ లోన్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్. హ్యావ్ ఇట్. యా. కార్తీక్, నేను ఒకటి ఓపెన్గా చెప్పనా? యా ప్లీజ్. మీకు ఈ క్వశ్చన్ ఫన్నీగా అనిపించవచ్చు, కానీ మా అమ్మాయిలకి ఇది చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్. మ్యారేజ్ ఫెయిల్ అయితే సొసైటీ ఫస్ట్ క్వశ్చన్ ఎవరినో తెలుసా అడిగేది? ఎవరిని? అమ్మాయిల్ని. ఎందుకు అడ్జస్ట్ అవ్వలేదు అని. ఎస్, ఇట్స్ ట్రూ. బట్ అన్ఫేర్ కదా? యా. అందుకే డౌరీ కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. హ్యాబిట్స్ గురించి కూడా క్లారిటీ ఉండాలి కార్తీక్. స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ అకేషనల్లీ, జిమ్కి వెళ్తాను, హెల్త్ చెకప్ రెగ్యులర్. ఓకే. హెచ్ఐవి టెస్ట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ అడిగితే షాక్ అవుతావా? షాక్ కాదు, రెస్పాన్సిబిలిటీ అంటాను. ఓకే. నిజం చెప్పాలంటే స్వాతి, మీ సైడ్ ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారంటేనే మీ ఫ్యామిలీ పైన నాకు రెస్పెక్ట్ పెరిగింది. రెస్పెక్ట్? మ్యారేజ్ అంటే ఓన్లీ లవ్ కాదు, లైఫ్లో అకౌంటబిలిటీ ఉండాలని. చాలా మంది అమ్మాయిల పేరెంట్స్ డౌరీ కోసం లక్షలు ఖర్చు పెడతారు, కానీ అమ్మాయి సేఫ్టీ గురించి మాత్రం సైలెంట్గా ఉంటారు. అవును. డైవర్స్ వర్డ్ ఒక్కసారి వచ్చిందంటే లేబుల్ మాత్రం అమ్మాయిల మీద. స్వాతి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది చాలా మందికి అర్థం కాదు. మ్యారీడ్ లైఫ్ ఫెయిల్ అయితే మిస్టేక్ ఇద్దరు చేసిన బర్డన్ మాత్రం ఒక్కరి మీదే పడుతుంది. అందుకే మీ సైడ్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది నాకు ఇన్సల్ట్లా అనిపించడం లేదు. ఇది ఒక కేరింగ్, ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక ప్రొటెక్షన్లా అనిపించింది. ఈ క్లారిటీ అందరిలో ఉండదు కార్తీక్.
అందరూ జోక్గా తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక కామెడీ పీస్లా చూస్తారు. నేను జోక్గా తీసుకోను స్వాతి. ఎందుకంటే నేను మ్యారేజ్ని ఈవెంట్లా కాదు, లైఫ్ టైం ప్రామిస్లా చూస్తాను. రిలేషన్షిప్లో సేఫ్గా ఫీల్ అవ్వకపోతే అది సక్సెస్ కాదు. ఇద్దరికీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే అంటారా? 100% కరెక్ట్ అండ్ ఇట్స్ నెసెసరీ. స్వాతి, ప్రేమంటే ఫ్లవర్స్ ఇవ్వటం కాదు. భయం వచ్చినప్పుడు నా అని పక్కన నిలబడ్డం. మోర్ ఓవర్ నీ క్లారిటీ, నీ హానెస్టీ నాకు చాలా ఇంపార్టెంట్ స్వాతి. ట్రూ. రావాలి రావాలి రావాలి. అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది? హలో మేడం. ఎస్. ఇంతకీ నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను లేదో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? రిటన్ టెస్ట్ క్లియర్, కానీ ఫైనల్ రిజల్ట్ నీ పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లి చూపుల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అది ఇన్సల్ట్ కాదు బ్రో, సెల్ఫ్ రెస్పెక్ట్. డౌరీ కన్నా బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, లవ్ కన్నా సేఫ్టీ ఇంపార్టెంట్. మ్యారేజ్ అంటే హ్యాపీగా ఉండటం కాదు, ఇద్దరు సేఫ్గా ఉండటం. సో అమ్మాయిలు, మీరు ఈ క్వశ్చన్స్ మాత్రం అడగడం మర్చిపోకండి. ఎందుకంటే పెళ్లితో పాటు మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్.